Hello everybody, welcome to DNA. We are going to discuss today about topic genetics. Well, genetics, the term denoting study of genes and their transmission. So ఇక్కడ genetics term చూస్తే విలియం బేట్సన్ ఇంగ్లీష్ బయాలజిస్ట్ ఫస్ట్ టైం జెనెటిక్స్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశాడు 1905లో. ఓకే, 1905లో ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన తర్వాత జీన్ అనే టర్మ్ని డానిష్ బొటానిస్ట్ విల్హెల్మ్ జోహాన్సన్ 1909లో ఇంట్రడ్యూస్ చేశాడు. సో జెనెటిక్స్ కాదు, జీన్ కాదు, జెనెటిక్స్ అనే టర్మే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత జీన్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వీళ్ళ తర్వాత మనకి జెనెటిక్స్ అనగానే గుర్తుకొచ్చే సైంటిస్ట్ గ్రెగర్ జాన్ మెండల్. సో హీ బోర్న్ ఆన్ July 22, 1822, ఆస్ట్రియన్. సో డెత్ 6th January 1884లో అయింది ఈయనది. ఎడ్యుకేషన్, మెండల్ స్టడీడ్ at University of Vienna, focusing on physics and mathematics. He is not a biologist basically, so mathematician, and he was Austrian monk and known as father of genetics. Of course you know that. Pea plant మీద ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఫౌండేషన్ ఫర్ మోడర్న్ జెనెటిక్స్కి ఈయన ఇనిషియేట్ చేసిండు కాబట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తున్నాం. వెల్, లాస్, ఈయన ఏం లాస్ ప్రపోజ్ చేసిండు? లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఈ 2 లాస్ ఈయన ప్రపోజ్ చేసిండు. సో గ్రెగర్ జాన్ మెండల్ 1856లో మెండల్ స్టార్టెడ్ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్. ఓకే, పైసమ్ సటైవం సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్. సో 1856 తర్వాత 1856 నుంచి 1863 వరకు 7 years ఆయన ఎక్స్పెరిమెంటేషన్ చేసిండు. కంట్రోల్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేసిండు. అంటే బ్రీడింగ్ ద పాలినేషన్ బిట్వీన్ ద pea plants those were very controlled manner he performed. 1865లో presented his research paper, 2 lectures, research results, 2 lectures in Natural History of Society of Brunn. ఫస్ట్ రీసెర్చ్ పేపర్ ఆయన రీసెర్చ్ చేసిన ఫస్ట్ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసింది 1866లో. పబ్లిష్డ్ హిజ్ రీసెర్చ్ పేపర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్, అంటే ఆర్టిఫిషియల్గా ఆయన చేసిన ఎక్స్పెరిమెంటేషన్ గురించి పబ్లిష్ చేసిండు 1866లో. ఇక్కడ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఆఫ్ బ్రూన్, ఓకే, దానిలో పబ్లిష్ చేసిండు. వెల్, నెక్స్ట్ పున్నెట్ స్క్వేర్స్ అంటే అఫ్ కోర్స్ వీ నో దట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఓకే, ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ టాల్నెస్కి సంబంధించిన క్యారెక్టర్ తీసుకుని జెనెటిక్స్, ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ అక్కడ అనాలిసిస్ అనేది చేయడానికి పున్నెట్ స్క్వేర్స్ పనిచేస్తాయి. సో పున్నెట్ స్క్వేర్, వాట్ ఈస్ ఎ పున్నెట్ స్క్వేర్ అంటే ఇట్స్ ఎ diagrammatic tool used in genetics to predict the possible combinations of alleles in the offspring from a genetic cross. సో పున్నెట్ స్క్వేర్ని ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్గా రెజినాల్డ్ క్రొండాల్ పున్నెట్ 1905లో, బ్రిటిష్ జెనెటిస్ట్ ఆయన. సో మనకి మెండల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇలాంటి పున్నెట్ స్క్వేర్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఏం లేవు. ఓకే, మామూలుగా హీ యూజ్డ్ మాన్యువల్ కౌంటింగ్, స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్. ఆఫ్ కోర్స్ హీ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. సో ఆయన ఆ విధంగా మాన్యువల్ కౌంట్ చేసుకున్నాడు. రెజినాల్డ్ సి పున్నెట్ మెండల్ ఎక్స్పెరిమెంట్స్కి రెజినాల్డ్ సి పున్నెట్ మెండల్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఆఫ్టర్ 40 years ఈ ఇంట్రడ్యూస్డ్ పున్నెట్ స్క్వేర్స్. ఓకే, విజువలైజ్ చేయడానికి తర్వాత యూజ్ చేసిండు. తర్వాత గ్రెగర్ జాన్ మెండల్ ఎన్ని లాస్ అంటే ఏం చెప్పాను, 2 లాస్ ఇచ్చాము ఇందాక. సో గ్రెగర్ జాన్ మెండల్ యాక్చువల్లీ హీ డిడ్ ప్రపోజ్ ద లా ఆఫ్ డామినెన్స్, కానీ ఎన్సీఆర్టీ బేస్లో, ఓకే, అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ట్రీటింగ్ లిటిల్ డిఫరెంట్లీ కంపేర్ టు ద లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ డామినెన్స్ అనేది డిఫరెంట్గా తీసుకుంటారు వాళ్ళు. సో ఎన్సీఆర్టీ ఎక్స్ప్లిసిటీ నేమ్స్ అంటే దాని ఎన్సీఆర్టీ కన్సిడరింగ్ ఓన్లీ మెండేలియన్ లాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 ఇచ్చాడు, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఈ 2 మాత్రమే మెండేలియన్ లాస్ అని చెప్తున్నాం. మరి లా ఆఫ్ డామినెన్స్ ఏంటిది? దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. Law of dominance is a basic principle derived from monohybrid experiments of Mendel. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈ దీనిలో చూస్తే
ఇక్కడ చూస్తే మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇక్కడ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, లా ఆఫ్ సెగ్రిగేషన్, ఇవి రెండు మాత్రమే హైలైట్ చేశాను. ఓకే, పైసమ్స్ ఆ టైంలో ఎక్స్పెరిమెంట్ చేసిండు. సో 2 లాస్ ఉన్నాయి. సో మరి లా ఆఫ్ డామినెన్స్ ఏమనాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్, ఓకే, లా ఆఫ్ సెగ్రిగేషన్ సెకండ్ ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ మెండెలియన్ లా. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ థర్డ్ ప్రిన్సిపల్ అండ్ సెకండ్ మెండెలియన్ లా అని చెప్తాం. ఓకే, మెండల్ రీసెర్చ్ మెథడాలజీ. సో మెండల్ ఎందుకు సక్సెస్ అయ్యాడు జెనెటికల్ అనాలిసిస్లో, ట్రాన్స్ఫర్మేషన్ అనాలిసిస్లో ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఆయన ఏ మెథడ్ ఫాలో అయ్యాడంటే సెలెక్షన్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ 7 pairs ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని వాటి మీద అనాలిసిస్ చేసిండు. యూజ్ ఆఫ్ ప్యూర్ లైన్స్ ఓన్లీ. ఓకే, కన్సిస్టెన్సీ, ప్యూర్ లైన్స్ ఫర్ కన్సిస్టెన్సీ అంటే ప్యూర్ ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన పర్ఫెక్ట్ ఆర్గానిజమ్స్ని చూజ్ చేసుకుంటాడు. లార్జ్ పాపులేషన్ సైజ్, శాంపిల్ సైజ్, పాపులేషన్ ఎక్కువ సైజ్ చేసుకుంటాడు. 10-15 కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అబ్జర్వ్ చేస్తే క్లారిటీ ఎక్కువ వస్తుంది. సో మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్, క్యాలిక్యులేషన్స్ కూడా ఏంటిది, మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ రేషియో ఎట్లా ఉన్నది, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసిండు. అఫ్ కోర్స్ ఈజ్ అ మ్యాథమెటిషియన్. సెల్ఫ్ పాలినేషన్ అండ్ కంట్రోల్డ్ సెల్ఫ్ పాలినేషన్. ఓకే, సో పాలినేషన్ అనేది కంట్రోల్డ్ మేనర్లో ఆయన పర్ఫామ్ చేసిండు బిట్వీన్ ద ప్లాంట్స్ విత్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. సో ఫోకస్డ్ ఆన్ 1 or 2 traits ఎట్ ఎ టైం. ఒక టైంలో 7 pairs క్యారెక్టర్స్ తీసుకున్నా కూడా ఒక టైంలో 1 or 2 క్యారెక్టర్స్ మీదనే ఫోకస్ చేసింది కాబట్టి ఆయన రిజల్ట్స్ అనేవి బెటర్గా తీసుకొని క్యాలిక్యులేషన్ చేయగలిగిండు. ఇక్కడ 7 pairs ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాం. ఆ 7 pairs ఏంటి అంటే ఇవి. సో ఇక్కడ మనకి ఎంసీక్యూ బేస్లో ఎన్ని క్యారెక్టర్స్ మీద స్టడీ చేసిండు అనేది కూడా ఎంసీక్యూ బేస్లో ఇంపార్టెంట్ అవుతుంది. సో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు ఈ టేబుల్ని. ఓకే, దేర్ ఆఫ్టర్ హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్. హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్లో హెరిడిటీ అండ్ వేరియేషన్, ఇక్కడ మనకి 2 టర్మ్స్ బేసిక్గా వినబడతాయి, హెరిడిటీ అండ్ వేరియేషన్. వాట్ ఈస్ ద హెరిడిటీ? హెరిడిటీ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ ఏంటి ప్రోజనీకి రావాలి, ఈ విధంగా ట్రాన్స్ఫర్ కావడమే హెరిడిటీ, వి నో దట్. మరి వేరియేషన్స్, ఇంకో వర్డ్ కూడా ఉంది వేరియేషన్స్. వాట్ యూ మీన్ బై వేరియేషన్స్? వేరియేషన్స్ అంటే డిఫరెన్సెస్ అని అర్థం. ఈ డిఫరెన్సెస్, దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెన్సెస్ అమాంగ్ ద యానిమల్స్ ఇన్ వేరియస్ లెవెల్స్ అంటున్నాం. అంటే స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు, బాగా డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక హ్యూమన్కి ఇంకొక హ్యూమన్కి వెరీ లిటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అదే ఒక హ్యూమన్కి ఒక చింపాంజీకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అదే ఒక హ్యూమన్కి ఒక రెప్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వేరియేషన్స్ అనేటివి స్పీసీస్ టు స్పీసీస్ మధ్యలో ఉండొచ్చు, లేదా విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్ ఓన్లీ విత్ ఇన్ ద చింపాంజీస్ కానీ విత్ ఇన్ ద హ్యూమన్స్ కానీ ఉండొచ్చు. సో యాక్చువల్గా వీటికి రీజన్ ఏంటిది అంటే బేసిక్గా యాన్షియంట్ పీపుల్ తెలుసుకున్నది ఏంటంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే వాట్ ఆర్గానిజమ్స్ ఆర్ బీయింగ్ మేటింగ్ అనేది ఇంపార్టెంట్గా కన్సిడర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కాజ్ అని తెలుసుకున్నారు పీపుల్. ఎప్పుడు 8000 BC to 1000 BC తెలుసుకున్నారు. అప్పుడే తెలుసుకుని వాళ్ళు ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేయడం ఆర్గానిజమ్స్ని స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ పీపుల్ స్టార్టెడ్ బ్రీడింగ్ యానిమల్స్ ఆర్టిఫిషియల్లీ, ద యానిమల్స్ విచ్ ఆర్ విత్ ద క్యారెక్టర్స్ దే వాంట్. ఓకే, సో అట్లా డెవలప్ చేసిన యానిమలే ఇక్కడ సహివాల్ కౌ అని చెప్తాం, పంజాబ్ నుంచి. ఓకే, అది పంజాబ్ నేటివ్ స్పైసెస్ సహివాల్ కౌ డెవలప్ చేశారు ఆర్టిఫిషియల్గా. సో హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్లో ఇంకొకటి ఏంటంటే హిస్టారికల్ టైమ్ లైన్ అని తీసుకుంటాం. అంటే ఎప్పుడు ఏ సైంటిస్ట్స్ ఏం చేసిండ్రు అనేది హిస్టారికల్ టైమ్ లైన్ ఆఫ్ జెనెటిక్స్లో తీసుకుంటాం. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటంటే మెండల్, గ్రెగర్ జాన్ మెండల్. అంటే ఈయనకంటే ముందు కూడా వేరే సైంటిస్ట్స్ స్టడీ చేసిండ్రు, బట్ మెండల్ గివెన్ ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఓకే, పర్ఫెక్ట్గా కొంచెం ఎక్కువ వర్క్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకుంటున్నాం. మెండల్ రీసెర్చ్ 1856 to 1863 7 years రీసెర్చ్ చేసి 1866లో తన రీసెర్చ్ పేపర్ని ప్రజెంట్ చేశాడు. సో నెక్స్ట్ రీడిస్కవరీ ఆఫ్ మెండల్స్ వర్క్. ఎరిచ్ వాన్ చెర్మాక్, హ్యూగో డెవ్రెస్, కార్ల్ కోరెన్స్, హోలాండ్, ఆస్ట్రియా, జర్మనీ కంట్రీస్ నుంచి సైంటిస్ట్స్. వీళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేసినారు? వీళ్ళు 1900sలో రీసెర్చ్ చేసినారు, 1900s. ఓకే, వీళ్ళ తర్వాత వచ్చిండు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ గురించి ఎంసి క్లంగ్
రీసెర్చ్ చేశాడు. ఈయన కూడా 1900స్లోనే రీసెర్చ్ చేశాడు. 1900s ఓకే 1900స్లో రీసెర్చ్ చేశాడు. ఈయన తర్వాత వచ్చిండ్రు టిహెచ్ మోర్గాన్. ఆఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ వేరే సైంటిస్ట్ కూడా ఉన్నారు. సో టిహెచ్ మోర్గాన్ proved that locations on chromosomal genes locations on chromosomes during the 1910 and 1920 1908లోనే స్టార్ట్ చేసిండ్రు రీసెర్చ్ వర్క్. కానీ ఈ విధంగా మనం ఓవరాల్ డ్యూరేషన్ చెప్తున్నాం అనమాట. టిహెచ్ మోర్గాన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 1933లో. ఎందుకు? జీన్స్ అనేటివి యాక్చువల్గా క్రోమోజోమ్స్ అనే కాంపోనెంట్ మెటీరియల్ మీద ఉంటున్నాయి. ఓకే, క్రోమోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంపోనెంట్స్ విచ్ క్యారీస్ ద జీన్స్ అని చెప్పినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అఫ్ కోర్స్ హీ ప్రూవ్డ్ ఆల్సో. ఓకే, ఆ విషయాన్ని ప్రూవ్ కూడా చేసిండు సెల్ డివిజన్లో. సో నెక్స్ట్ హెచ్జిపి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని 1990s నుంచి 2003 వరకు ఒక ప్రాజెక్ట్, అంటే బయాలజికల్ హిస్టరీలోనే అది మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. సో క్రేగ్ వెంటర్ అండ్ ఫ్రాన్సిస్ కోలిన్స్ అనే టూ సైంటిస్ట్స్ దీన్ని ఇనిషియేట్ చేసినారు. ఇది 13 years ప్రాజెక్ట్. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ సైంటిస్ట్స్ అండ్ మెనీ కంట్రీస్, ఇంటర్నేషనల్ ల్యాబ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ పార్టిసిపేటెడ్. దీన్ని డ్రాఫ్ట్ జీనోమ్ 2000లో ఇచ్చారు. ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఆఫ్ హెచ్జిపి అనేది 2003లో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ సీక్వెన్సింగ్ మొత్తాన్ని మనకి అందరికీ కూడా అది అందుబాటులో అవైలబుల్లో ఉంటుంది. ఓకే, కన్సర్న్ వెబ్సైట్లో human.org అని మనం చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. సో దిస్ ఈస్ ద టైమ్ లైన్, హిస్టారికల్ టైమ్ లైన్. సో ఇక్కడ గ్రెగర్ జాన్ మెండల్ 1822 to 1884 అంటే అది ఆయన లైఫ్ స్పాన్. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే విషయాన్ని లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే రీసెర్చ్ పేపర్ ఆయన పబ్లిష్ చేసిండు. సో ఇక్కడ వాట్ హీ సెడ్ ఫ్యాక్టర్స్ అని చెప్పిండు, లేకపోతే డిస్టింక్ట్ యూనిట్స్ అని చెప్పిండు. కానీ ఆయన జీన్స్ అనే టర్మ్ని యూజ్ చేయలేదు. ఓకే, ఆయనకు తెలియదు. ఓకే, ట్రాన్స్ఫర్ అవుతుంది సంథింగ్ అని చెప్పిండు, కానీ అది ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఆయనకి క్లారిటీ లేదు. వాటిని ఫ్యాక్టర్స్ లేదా డిస్టింక్ట్ యూనిట్స్ అని చెప్పిండు. ఎంసీక్యూ పాయింట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ వాటినే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, జీన్స్ లేదా సిస్ట్రాన్స్ అని చెప్తున్నాం. జీన్స్ ఆర్ సిస్ట్రాన్స్. మీరు ఇక్కడ నోటీస్ చేయాలి, జీన్స్ ఆర్ సిస్ట్రాన్స్ ఈ రెండు వర్డ్స్ కూడా సినోనిమ్స్ కాదు. ఆర్ పెట్టినాం కానీ సినోనిమ్స్ కాదు, అవి డిఫరెంట్ వర్డ్స్. సో ఈ టర్మ్స్లో వాట్ ఈస్ మీట్ బై జీన్ అండ్ సిస్ట్రాన్? సిస్ట్రాన్ ఈజ్ ఎ స్మాల్ part of a DNA sequence which encodes a small amino acid or protein. Okay, amino acid or protein. So genes are nothing but the part of DNA sequence which encodes a protein or large protein అంటే లార్జర్ ఎక్స్టెంట్ అంతే. ఓకే, సిస్ట్రాన్ అంటే అది ఒక చిన్న అమైనో యాసిడ్ కానీ చిన్న పెప్టైడ్ కానీ ఎన్కోడ్ చేస్తుంది. సో జీన్ అంటే అది లార్జ్ ప్రోటీన్ కానీ పెప్టైడ్ కానీ ఎన్కోడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవాన్ చర్మాక్ అండ్ హ్యూగో డివ్రెస్, కార్ల్ కోరెన్స్ వీళ్ళు చేంజ్ చేసినారు. ఈ ఫ్యాక్టర్స్ అని ఏవైతే చెప్పిండో గ్రెగర్ జాన్ మెండల్, దానికి సంబంధించిన ఆ మెండల్ థియరీస్కి సంబంధించిన రీడిస్కవరీ చేస్తూ వాట్ ఆర్ ద ఫిజికల్ బేసిస్ ఆఫ్ మెండల్ థియరీస్ అనే దాని గురించి రీసెర్చ్ చేశారు. అంటే ఫిజికల్గా ఏంటి అది ఫ్యాక్టర్స్ అని చెప్పిండు మెండల్, కానీ ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఎక్కడ ఉంటాయి, ఇలాంటి దాని గురించి వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకే, సో వీళ్ళ తర్వాత ఇంకా ఇద్దరు సైంటిస్ట్ వాల్టర్ సట్టాన్ అండ్ థియోడోర్ బోవేరీ. వీళ్ళు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే విషయాన్ని గురించి, ఇన్హెరిటెన్స్లో క్రోమోజోమ్స్ రోల్ గురించి వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకే, ఇద్దరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న సైంటిస్ట్. 1902లో సట్టాన్, 1903లో సట్టాన్, థియోడోర్ బోవేరీ వీళ్ళిద్దరూ విడివిడిగా రీసెర్చ్ చేసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి రీసెర్చ్ చేశారు. ఫౌండ్ దట్ క్రోమోజోమ్స్ క్యారీస్ ద జెనెటిక్ మెటీరియల్స్. ఓకే, ఈ విషయాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. క్రోమోజోమ్స్ ఆర్ నథింగ్ బట్ క్యారీయింగ్ ద జీన్స్ అని చెప్పారు వీళ్ళు, కానీ దానికి సంబంధించిన ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని కానీ ఎక్కువ అనాలిసిస్ వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఓకే, దాన్ని ఎవరిచ్చారు, ఆ క్లారిటీ ఎవరిచ్చారంటే టిహెచ్ మోర్గాన్ ఇచ్చారు. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ బై టిహెచ్ మోర్గాన్ అండ్ కొలీగ్స్. ఓకే, అంటే టిహెచ్ మోర్గాన్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ద పర్సన్ టిహెచ్ మోర్గాన్. ఓకే, which who is the Nobel awardee.
అండ్ దిస్ ఈజ్ వాట్ ద టీమ్ టిహెచ్ మోర్గాన్ అండ్ కొలీగ్స్ అనేమో ఇస్ టీమ్. ఓకే, సో దీంట్లో మెయిన్గా ఒక ఇద్దరు ముగ్గురు సైంటిస్ట్ ఆయనతో కలిసి పనిచేసేవాళ్ళు. ఓకే, సో ఈయన టిహెచ్ మోర్గాన్ హ్యాస్ ఎ లాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ విత్ మెరైన్ బయాలజికల్ ల్యాబొరేటరీ, ఎంబీఎల్ అని చెప్తాం. ఇది ఎక్కడ ఉంది? మెసాచ్యూసెట్స్, which he first attended in 1890s. The MBL was an important site for experimental work in genetics for Morgan, okay, which led his discovery of sex-linked inheritance and the chromosome theory of inheritance in fruit flies, ultimately earning him Nobel Prize in 1933 అనమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఆయన వర్క్? 1908లో స్టార్ట్ చేసిండు. 1910లో ల్యాండ్మార్క్ డిస్కవరీ ఆఫ్ వైట్ ఐడ్ మ్యూటేషన్ ఇన్ డ్రోసోఫిలాలో వైట్ ఐడ్ మ్యూటేషన్ గురించిన ఎక్స్ప్లెనేషన్ 1910లో ఇచ్చాడు. ఓకే, 1911లో ఏం చేసి పబ్లిష్డ్ కీ ఫైండింగ్స్ ఆఫ్ హీస్ రీసెర్చ్. ఓకే, అండ్ 1910 to 1915 ఓవరాల్ డ్యూరేషన్ ఆఫ్ హీస్ రీసెర్చ్ అంటే 1910 to 1915 అని చెప్తాం. దీనిలో హీస్ కొలీగ్స్తోనే వర్క్ చేసి 1933లో నోబెల్ ప్రైజ్ అనేది తీసుకున్నాడు ఆయన. నోబెల్ ప్రైజ్ మరి టిహెచ్ మోర్గాన్కి ఇచ్చిన ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్కి ఎందుకు ఇవ్వలేదు అంటే, యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది 1901లో, కానీ 1884లోనే గ్రెగర్ జాన్ మెండల్ ఎక్స్పైర్డ్. ఓకే, ఈ డెడ్. సో డెడ్ పర్సన్స్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. ఇంకొకటి థియోడోర్ బొవెరీ సట్టాన్కి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వాల్టర్ సట్టాన్కి అంటే వాళ్ళు క్రోమోజోమ్స్ గురించి చెప్పారు కానీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ప్రూవ్ కూడా చేయలేదు. ఆ పని టిహెచ్ మోర్గాన్ చేశాడు. ఓకే, కాబట్టి ఇచ్చాడు. ఓకే, సో డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఈస్ ద ఆర్గానిజం ఆర్థ్రోపోడ్ విచ్ యూస్డ్ బై టిహెచ్ మోర్గాన్ టు అనలైజ్ టు వెరిఫై ద మెండల్ థియరీస్. ఓకే, అంటే అఫ్ కోర్స్ దిస్ ఆర్గానిజం ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద జెనెటిక్స్. మరి దీనికి కూడా ఎందుకు ఇవ్వలేదు నోబెల్ ప్రైజ్ అంటే, దానికి ఇచ్చిన కాంట్ అండర్స్టాండ్ కాబట్టి ఇవ్వలేదు, రైట్స్. సో ఇక్కడ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు టిహెచ్ మోర్గాన్ టు ఎక్స్పెరిమెంట్ అంటే, ఓన్లీ 4 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం. దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ జనరేషన్స్ ఆఫ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్లో ఆయన స్టడీ చేసిండు, వెరిఫై చేసిండు. ఓకే, మెండలియన్ లాస్. సో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? 4 pairs మాత్రమే ఉన్నాయి క్రోమోజోమ్స్ కాబట్టి ఈజీగా స్టడీ చేయొచ్చు. షార్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్గానిజం ఓన్లీ 2 weeks ఉంది. ఓకే, ఒక హ్యూమన్ని స్టడీ చేయాలంటే డికేట్స్ ఆగాలి. ఓకే, కానీ ఇది అట్లా కాదు, జస్ట్ 2 weeks అయితే ఒక లైఫ్ టైం అయిపోతుంది. సో స్టడీ చేయొచ్చు. ఇంకొకటి, ఇట్ కెన్ ప్రొడ్యూస్ మచ్ పాపులేషన్ టు అబ్జర్వ్, ఈజీగా ప్రొడ్యూస్ అయిపోతాయి పాపులేషన్స్. ఓకే, అండ్ ఎక్కువ పాపులేషన్ వస్తాయి కాబట్టి మనకి 2-3 యానిమల్స్ స్టడీ చేస్తే కాదు. ఓకే, సో హండ్రెడ్స్ ఆఫ్ పాపులేషన్ స్టడీ చేయొచ్చు. అండ్ కెన్ బి ఈజీలీ గ్రోన్ ఇన్ ద ల్యాబ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ఆల్సో నెక్స్ట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఈజీలీ ఇన్ లైట్ మైక్రోస్కోప్. ఓకే, దాన్ని అబ్జర్వ్ చేయడానికి అది మైక్రోగా కూడా లేదు కాబట్టి ఈజీగా సింపుల్ మైక్రోస్కోప్లో అది అబ్జర్వ్ చేయొచ్చు, అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గానిజం. నెక్స్ట్ మెండల్ లాస్ ఎన్ని ఇచ్చిండు ఇక్కడ? లా ఆఫ్ సెగ్రిగేషన్ అనే దాని గురించి చెప్పిండు, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి చెప్పిండు, అండ్ లా ఆఫ్ డామినెన్స్ గురించి చెప్పిండు. దీనిలో లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ వీటిని మాత్రమే మెండేలియన్ లాస్ అని చెప్తున్నాం మనం. ఓకే, లా ఆఫ్ డామినెన్స్ మెండేలియన్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. ఓకే, ఇది సెకండ్ ప్రిన్సిపల్ అండ్ ఇది థర్డ్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాం. ఈ రెండింటి గురించిన ఎక్స్పెరిమెంట్స్ డ్రోసోఫిలా మీద ఎక్స్పెరిమెంట్ చేసి టిహెచ్ మోర్గాన్ వెరిఫై చేసిండు. వెల్, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ మెండేలియన్ లా ఆర్ సెకండ్ ప్రిన్సిపల్ అని చెప్తాను. దీని గురించి చూస్తే టిహెచ్ మోర్గాన్ ఏ విధంగా అనలైజ్ చేసిండు? టిహెచ్ మోర్గాన్ టేకెన్ దట్ ఏ వెస్టీజియల్, చూడండి ఇక్కడ వెస్టీజియల్. ఓకే, ఒక వెస్టీజియల్ ఆర్గానిజం, వెస్టీజియల్ వింగ్స్ తోటి ఉండే ఆర్గానిజం డ్రోసోఫిలా అండ్ లాంగ్ వింగ్స్ తోటి ఉండే ఆర్గానిజం డ్రోసోఫిలా అని తీసుకున్నాడు. ఓకే, ఈ రెండింటిని క్రాస్ చేస్తే వచ్చింది ఏంటి? ఇక్కడ హెటరోజైగస్. ఇక్కడ చూడండి, ఇది హోమోజైగస్, ఇవి రెండు 2 alleles విత్ 2 alleles డినోటింగ్ ద లాంగ్ వింగ్, ఇక్కడ 2 alleles డినోటింగ్ ద వెస్టిజియల్ వింగ్. ఓకే,
సో ఈ ఇట్లా క్రాస్ చేస్తే మనకి వచ్చిందంటే హెట్రోజైగస్ అల్లీల్స్ తోటి ఉండే ఆర్గానిజమ్స్. ఈ హెట్రోజైగస్ ఆర్గానిజమ్స్ వచ్చిన తర్వాత, హెట్రోజైగస్ అల్లీల్స్ తోటి ఉండే ఆర్గానిజమ్స్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ క్రాస్ చేస్తే F2 జనరేషన్. ఓకే, ఇదేంటిది పేరెంటల్ ఆర్గానిజమ్స్ F1 జనరేషన్. ఇదేంటి ఒకటే ఉందంటే ఒకటే చూపిస్తాను, చాలా యానిమల్స్ వచ్చినాయి. వాటి మధ్యలో క్రాస్ చేసినప్పుడు F1 మధ్యలో క్రాస్ చేసినప్పుడు F1 క్యారెక్టరిస్టిక్స్లో జనరేషన్ యానిమల్స్లో ఇక్కడ F1 ఆర్గానిజమ్స్, ఇది గ్యామెట్స్ ఆఫ్ F1 ఆర్గానిజమ్స్ చూస్తే దీనిలో గ్యామెట్స్ ఎట్లా ఫామ్ కావచ్చు, ఒక హెట్రోజైగస్ ఆర్గానిజం 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. కానీ ఒక హోమోజైగస్ ఆర్గానిజం, హోమోజైగస్ అల్లీల్తోనే ఉండే ఆర్గానిజం ఒకటే టైప్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ హెట్రోజైగస్ ఫామ్ అయినాయి ఆర్గానిజమ్స్ F1లో. సో F1 నుంచి వచ్చే గ్యామెట్స్ ఎట్లా ఉంటాయి, అవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ అది 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ ప్రోజెనీలు చూడండి, ఇది హోమోజైగస్, ఓకే, లాంగ్ వింగ్డ్, ఇది కూడా లాంగ్ వింగ్డ్. కాకపోతే హెట్రోజైగస్, ఇది హెట్రోజైగస్, ఇది హోమోజైగస్ వెస్టిజియల్ వింగ్డ్, అంటే చిన్నగా ఉండే వింగ్స్ తోటి ఉండే ఆర్గానిజమ్స్. సో ఇక్కడ లాంగ్ వింగ్ అనే క్యారెక్టర్ డామినేటెడ్ క్యారెక్టర్ అని తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మనకి F1లో ఏవైతే F1 సంబంధించిన పేరెంట్స్లో హోమోజైగస్ కండిషన్ ఉందో అది F1 ప్రోజెనీలో హెట్రోజైగస్ అయింది. మళ్ళీ ఈ హెట్రోజైగస్ నుంచి హోమోజైగస్ ఆర్గానిజమ్స్ F2 జనరేషన్లో వచ్చినాయి. సో ఈ విధంగా రావటం వల్ల అంటే గ్యామెట్స్లో ఉండే అంటే అల్లీల్స్ అనేటివి ఒకసారి ఫ్యూజ్ అయిన తర్వాత కంప్లీట్గా బ్లెండ్ అవుతలేవు, కంప్లీట్గా మిక్స్ అవుతలేవు, దే కెన్ సెగ్రిగేట్ అనేది లా ఆఫ్ సెగ్రిగేషన్. ఓకే, అఫ్ కోర్స్ ఇన్ ద నేమ్ ఇట్ ఈస్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఫ్లో చార్ట్ అంటే కట్ చేసినాం ఇంతకుముందు. ఇదంతా ఒకటే చార్ట్లో చూస్తే ఇక్కడ పేరెంట్స్ పైన ఉంది, నెక్స్ట్ F1 జనరేషన్, నెక్స్ట్ F2 జనరేషన్. ఓకే, దీనికి సంబంధించిన మోర్గాన్ వర్క్ ఆన్ డ్రోసోఫిలా, T.H. Morgan worked on Drosophila where he crossed homozygous long-winged Drosophila with homozygous vestigial winged Drosophila. During the process of segregation can be observed if assume that the long-winged Drosophila has a pair of V plus అంటే V plus అంటే డామినేటెడ్ అలీల్స్ అన్నమాట ఇక్కడ లాంగ్ వింగ్. ఓకే, ప్లస్ లేకపోతే అది రెసెసివ్. సో alleles for long wings and vestigial winged Drosophila as VV alleles, vestigial wings. సో లాంగ్ వింగ్స్, వెస్టిజియల్ వింగ్స్ రెండు క్రాస్ చేసినప్పుడు హెట్రోజైగస్ వచ్చింది. ఈ హెట్రోజైగస్ని మళ్ళీ క్రాస్ చేస్తే హోమోజైగస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఎగ్జాంపుల్ షోస్ హౌ alleles are separated during gamete formation and unite to produce 3 distinct genotypes in the hybrids. సో ఈ విధంగా గ్యామెట్స్లో అల్లీల్స్ డిఫరెంట్గా అంటే ఒక హెట్రోజైగస్ ఆర్గానిజమ్స్లో అల్లీల్స్ కలిసి ఉన్నప్పటికీ దే కెన్ సెగ్రిగేట్ అగైన్ అనేది లా ఆఫ్ సెగ్రిగేషన్. దీనికి ఇంకొక పేరే లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. ఎందుకంటే హెట్రోజైగస్ ఆర్గానిజమ్స్ నుంచి ప్యూర్ అల్లీల్స్ తోటి ఉండే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఏ అల్లీల్ తోటి ఉండే గ్యామెట్ అనేది ఫ్యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి టైప్ ఆఫ్ యానిమల్ డిసైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాంపుల్ గివెన్. సో దీనిలో చూస్తే మనకి ఇంతకుముందు చూసినట్టుగా ఇక్కడ లాంగ్ వింగ్ వచ్చింది, ఇది లాంగ్ వింగ్ వచ్చింది, ఇది మొత్తం వెస్టిజియల్ వింగ్ వచ్చేసింది. ఇవి రెండు కూడా హోమోజైగస్. ఓకే, బట్ దీస్ టూ ఆర్ హెట్రోజైగస్ బట్ లాంగ్ వింగ్డ్. సో ఇక్కడ జెనెటికల్గా 1 ఇవి రెండు సేమ్ 2 and this is 1, ఇది 1 2 and 1 to 1 అనే రేషియో ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ జీనోటైపిక్ రేషియో ఎట్లా తీసుకుంటాను 1 to 1. ఓకే, ఇది జీనోటైప్. కానీ యాక్చువల్గా ఫీనోటైప్ చూస్తే ఫీనోటైప్ మనకు బయటికి కనబడేది ఏంటి, బయటికి కనబడే దానిలో
చూడండి ఈ త్రీ these three organisms are long winged. only one organism is a short అంటే vestigial winged అని చెప్తున్నాం. ఇవి త్రీ లాంగ్, దిస్ ఓన్లీ వెస్టిజియల్. సో 3:1 అనేది ఫీనోటైపిక్ రేషియో అని చెప్తున్నాం, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. నెక్స్ట్ కీ పాయింట్స్ ఆఫ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి గుర్తుపెట్టుకోవడానికి? ఇక్కడ మెయిన్గా 4 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది? అల్లీల్స్ ఇన్ పేరెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ మిక్స్డ్ టుగెదర్, దే ఆర్ నాట్ బ్లెండింగ్, ఓకే, రిమైనింగ్ ఇండిపెండెంట్ అండ్ దే డు నాట్ బ్లెండ్. సెకండ్ పాయింట్, సెపరేషన్ ఆఫ్ అల్లీల్స్ డ్యూరింగ్ గ్యామెటోజెనసిస్. మనకి మియాసిస్ జరుగుతుంది, ఓకే, రిప్రొడక్టివ్ సెల్స్లో మియాసిస్ జరుగుతుంది, వి నో దట్. సో ఆ టైంలో పేరెంటల్ మెటీరియల్ అల్లీల్స్ సెగ్రిగేట్ అయ్యి అవి ప్యూర్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తున్నాయి, ఓకే. నెక్స్ట్ థర్డ్, హోమోజైగస్ వర్సెస్ హెట్రోజైగస్. ఇందాక చెప్పినట్టుగా అంటే ఒక హోమోజైగస్లో రెండు క్యాపిటల్ ఎల్ అనే క్యారెక్టర్ తీసుకున్నాం లాంగ్ వింగర్ కోసం. సో అక్కడ క్యాపిటల్ ఎల్ నుంచి ఎన్ని టైప్స్? సింగిల్ క్యాపిటల్ ఎల్ మాత్రమే వస్తుంది. సో అది హోమోజైగస్. కానీ హెట్రోజైగస్లో క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఎల్ ఒక టైపు, స్మాల్ ఎల్ ఇంకొక టైపు, రెండు రకాల గ్యామెట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి, ఓకే. దిస్ ఈజ్ వాట్ ద పాయింట్. అండ్ ఫర్టిలైజేషన్ and F2, F1 generations. During fertilization, gametes combine randomly. ఆ ర్యాండమ్నెస్ అనేది హెట్రోజైగస్ హోమోజైగస్ అలీల్స్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతుంది F2 జనరేషన్లో, ఓకే. F2 జనరేషన్ రిసీవ్ ద ట్రేట్ అపియర్స్ బికాస్ అలీల్స్ ఆర్ సెగ్రిగేటింగ్ అండ్ రీకంబైనింగ్ టుగెదర్, ఓకే. ప్యూర్ అలీల్స్ ఫామ్ అయినాయి, మళ్ళీ అవి కంబైన్ అవుతున్నాయి, ఓకే. F2 జనరేషన్లో హోమోజైగస్ ఫామ్ అవుతున్నాయి, అందుకని హెట్రోజైగస్ కూడా ఫామ్ అవుతున్నాయి, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద లా ఆఫ్ సెగ్రిగేషన్. అండ్ నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ కాకుండా, మోనోహైబ్రిడ్ కాకుండా 2-3 రకాల క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు కూడా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్తోని ఇన్ఫ్లుయెన్స్ కాదు, దేనికి అదే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూషన్ సెగ్రిగేషన్ అనేది ఉంటుంది, ఓకే. దిస్ ఈజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అందుకనే స్టేట్మెంట్ ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. When two pairs of contrasting traits are considered together, segregation of one pair alleles independent from the segregation of the other pair of alleles during gamete formation. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది బోన్ హైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాల్నెస్ తీసుకోవచ్చు. అంటే హ్యూమన్స్ మాట్లాడితే క్యారెక్టర్ హైట్కి, బ్లడ్ గ్రూప్కి అండ్ టైప్ ఆఫ్ ఐరిస్ కలర్కి, వీటికి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం ఒకదానికొకటి సంబంధం ఉండవు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే గ్యామెట్స్తో డిస్ట్రిబ్యూట్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్లో వచ్చేస్తూ ఉంటాయి, ఓకే. ఒక క్యారెక్టర్ ఉంటేనే ఇంకొక క్యారెక్టర్ వస్తుంది అనడం అది కాదనమాట, ఓకే. దేనికి అదే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇఫ్ 2 traits are controlled by 2 different genes, each gene assorted independently into gametes. This results in new combinations of traits in the offspring, ఓకే. దే ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ పేరెంట్స్లో లేని కొత్త కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ కావచ్చు ప్రోజెనీలో అనేది లా ఆఫ్ ఇండిపెండెంట్కి సంబంధించింది, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్కి సంబంధించింది. ఇది ఇంపార్టెంట్గా పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకే. ఇంపార్టెంట్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెల్, నెక్స్ట్ మెండెల్ డైహైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ పీ ప్లాంట్స్. మెండల్ ఎక్కడ చేసిన పీ ప్లాంట్స్లో డైహైబ్రిడ్ క్రాస్ చేసిండు. ట్రేట్స్ సెలెక్టెడ్ ఏమేమి తీసుకున్నాడు? సీడ్ కలర్ అనేది తీసుకున్నాడు ఒకటి, అంటే సీడ్ కలర్ ఎల్లో గ్రీన్, 2 రకాల 2 అలీల్స్, ఓకే. సీడ్ షేప్ రౌండ్గా ఉండొచ్చు, అది డామినెంట్ క్యారెక్టర్. రింకిల్ క్యారెక్టర్ అనేది స్మాల్ ఆర్తో తీసుకున్నాడు, రెసెసివ్ క్యారెక్టర్. అదే మన టీహెచ్ మోర్గాన్ ఏం చేసింది? థామస్ అండ్ మోర్గాన్ టెస్టెడ్ ద మెండల్ ప్రిన్సిపల్ సేమ్, ఓకే. డ్రోసోఫిలా మెనాగాస్టర్ తీసుకున్నాడు కదా, పీ ప్లాంట్ కాకుండా. ఓకే, బాడీ కలర్ తీసుకున్నాడు క్యారెక్టర్, అది గ్రే ఆర్ ఎబోనీ అంటే డార్క్ అనమాట. సో డార్క్ కలర్ అనేది రెసెసివ్ ఫీచర్, ఇక్కడ గ్రే అనేది డామినెంట్ ఫీచర్. వింగ్ సైజ్ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్, ఓకే. లాంగ్ వింగ్స్ అనేది డామినెంట్ క్యారెక్టర్,
వెస్టిజియల్ అనేది రెసిసివ్ క్యారెక్టర్. ఇట్లా తీసుకొని క్రాస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. సో క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎల్ అంటే రెండు కూడా డామినెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నాడు. గ్రే కలర్డ్ లాంగ్ వింగ్డ్ ఆర్గానిజంని ఓకే ఎబోనీ కలర్డ్ వెస్టిజియల్ వింగ్డ్ ఆర్గానిజంతో క్రాస్ చేసినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ ఆర్గానిజం ఇక్కడ వచ్చింది. ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డెవలప్ అయినాయి. ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డెవలప్ అయినాయి. సో వీటిని మళ్ళీ క్రాస్ చేస్తే ఇది F1 జనరేషన్ అంటాను. F1 ఇది F1 జనరేషన్. F1ని క్రాస్ చేస్తే చూడండి F1 జనరేషన్లో గ్రే అండ్ లాంగ్ వింగ్డ్ ఉన్నాయి. గ్రే అండ్ లాంగ్ వింగ్ మనకు కనబడుతుంది, కానీ జీనోటైప్గా వేరే ఉంది, అది హెట్రోజైగస్ అల్లీల్స్ తోటే ఉంది. సో దాన్ని మనం కన్ఫర్మ్ ఎట్లా చేయొచ్చు? సెకండ్ F2 జనరేషన్లో ఆ F1 ప్రోజనీకి క్రాస్ చేసినప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ అలీల్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ జెనెటికల్గా. ఓకే, మనం దీన్ని చూస్తే జెనెటికల్ క్యారెక్టర్లో ఇక్కడ చూస్తే క్యాపిటల్ జీ స్మాల్ జీ, క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్, క్యాపిటల్ జీ స్మాల్ జీ, క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ అంటే ఇది మొత్తం హెట్రోజైగస్. సో దీనిలో 4 గ్యామెట్స్ రావాలి, 4 టైప్స్. సో అందుకని ఇక్కడ 4 టైప్స్ తీసుకుంటున్నాం. ఏంటి ఇవి 4 టైప్స్ ఆఫ్ అలీల్స్ ఫామ్ అయినాయి గ్యామెట్స్. మళ్ళీ అదే టైప్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ అలీల్స్ ఫీమేల్స్లో కూడా ఉన్నాయి. ఓకే, మేల్స్లో ఉన్నాయి. వీటికి క్రాస్ చేసినప్పుడు ఓకే 4x4 మొత్తం మనకు F2 జనరేషన్లో 16 ఆర్గానిజమ్స్ వచ్చినాయి అని అనుకుంటే, అంటే ఓన్లీ 16 అనే కాదు. ఓకే 16 అంటే ఇక్కడ టేబుల్లో రాసుకోవడానికి 16. హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వర్ క్యాలిక్యులేటెడ్, అనలైజ్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. ఓకే, సో దీనిలో ఆ హండ్రెడ్స్ ఆఫ్ దానిలో రేషియో తీసినప్పుడు ఇక్కడ 16 కాకుండా 1600 తీసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్ని రకాల ఆర్గానిజమ్స్, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు యాక్యురసీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అనాలిసిస్లో. సో దీనిలో గ్రే లాంగ్ వింగ్డ్ 16లో 9 గ్రే లాంగ్ ఉన్నాయి, 16లో 3 గ్రే వెస్టిజియల్ అండ్ ఎబోనీ లాంగ్ 16లో 3 ఉన్నాయి, 16కి 1 ఎబోనీ వెస్టిజియల్ ఉంది. ఓకే, అది లాస్ట్ ఎబోనీ వెస్టిజియల్ అనేది లాస్ట్, ఇక్కడ లాస్ట్ బాక్స్లో ఉంది ఎబోనీ వెస్టిజియల్ 1. ఓకే, సో ఇది ఫీనోటైపిక్ బయటికి కనబడే రేషియో 9:3:3:1 ఉంది. ఓకే, ఫీనోటైపిక్ రేషియో. బట్ టెస్ట్ క్రాస్ ఇక్కడ 9 ఆర్గానిజమ్స్, 3 ఆర్గానిజమ్స్, 3 ఆర్గానిజమ్స్, 1 ఆర్గానిజం. సో 9 సేమ్ కనబడతాయి, 3 సేమ్ కనబడతాయి, ఇంకొక 3 సేమ్ కనబడతాయి. ఈ 9 ఆర్గానిజమ్స్లో జీనోటైప్స్ అన్నీ సేమ్ ఉన్నాయా? ఓకే, ఈ 1 ఆర్గానిజం లాస్ట్కి వచ్చింది, దాంట్లో కూడా జీనోటైప్ సేమ్ ఉందా? ఇలాంటివి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం మొత్తం టెస్ట్ క్రాస్ చేయాలన్నమాట. ఓకే, అంటే మొత్తం రెసెసివ్ క్యారెక్టర్ తోటి ఉండే పేరెంటల్ ప్రోజనీతోనే ఈ F1 ప్రోజనీని క్రాస్ చేయడమే టెస్ట్ క్రాస్. మోర్గన్ పర్ఫార్మ్డ్ టెస్ట్ క్రాస్. ఇఫ్ జీన్స్ ఆర్ అసార్ట్ ఇండిపెండెంట్లీ ఫర్ ఫీనోటైప్ should appear in 1:1:1:1:1 రేషియో. ఓకే, ఒకవేళ ఇలాంటి జెనెటికల్ అరేంజ్మెంట్ ఉంటే గ్యామెట్స్లో అలీల్స్ జీన్స్లో మనకి రేషియో ఎట్లా రావాలి? ఇట్లా రావాలి. ఓకే, మరి వచ్చిందా? టెస్ట్ క్రాస్ చేస్తే వచ్చిందా మెండల్కి? చూస్తే ఇక్కడ చూడండి ఫీనోటైప్ ఆఫ్ కోర్స్ 9 ఆర్గానిజమ్స్లో మనకి ఇందాక టేబుల్లో మొత్తం అన్నీ ఇచ్చినాం 16 టైప్స్. ఆ 16లో ఏవి అంటే ఇక్కడ ఇచ్చిన టేబుల్ చూడండి 9 ఎల్లో రౌండ్ అనేది 9 ఉంటాయి కానీ దానిలో ఇది ఒక టైప్, అంటే జెనెటికల్ టైప్స్ చూస్తే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అదొక టైప్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇవి రెండు అంటే సేమ్ ఉన్నాయి. సో 1 ఒక టైప్ ఉంది, 2 ఒక టైప్ ఉన్నాయి. ఓకే, ఇంకొక 2 ఇవి రెండు సేమ్ అంటే స్మాల్ వై వచ్చింది ఇక్కడ. సో 1 2 2 4 ఇవి ఇది. ఓకే, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్. సో ఇట్లా మొత్తం 9 ఆర్గానిజమ్స్ సేమ్ కనబడతాయి ఫీనోటైప్, కానీ జీనోటైప్ అనేది డిఫరెంట్. 1:2:2:4 ఉంది దానిలో.
సిమిలర్లీ 3 ఆర్గానిజమ్స్ సేమ్ కనబడుతున్నాయి ఇక్కడ. ఆ 3లో ఏంటి 1 2 3. ఓకే, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ ఇది 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ప్లస్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ ఇది ఈ టైపు జెనెటికల్ టైప్ ఇది ఒకటే ఉంది, జెనెటికల్ అలీల్ టైప్. ఓకే, సో ఇట్లా 9:3:3:1 అని చెప్తున్నాం. సో దీన్ని ఏం చేసిండు మెండల్ టెస్ట్ క్రాస్ చేసిండు. టెస్ట్ క్రాస్ చేస్తే ఏమొచ్చింది? వాట్ ఈస్ ద టెస్ట్ క్రాస్ అంటే యాక్చువల్గా డెఫినేషన్ చూస్తే ఏ జెనెటికల్ ఎక్స్పెరిమెంట్ విచ్ an individual with a unknown genotype. అంటే మనకి ఒక ప్రోజెనిక్ సంబంధించిన జెనెటికల్ టైప్ తెలియదు, దాన్ని తెలుసుకోవాలంటే ఓకే మనకి ఆల్రెడీ తెలిసి ఉన్న రెసెసివ్ టైప్ ఆఫ్ పేరెంటల్ జీనోటైప్తోని దాన్ని క్రాస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ క్రాస్డ్ విత్ ఏ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్ టు డిటర్మైన్ ఇట్స్ జీనోటైప్. ఓకే, ఒకవేళ పేరెంట్స్ సంబంధించి రెసెసివ్ కాంపోనెంట్ అలీల్ మనం ఏదైతే అన్నోన్ అని చెప్తున్నామో దానిలో కూడా ఒక రెసెసివ్ ఒక డామినెంట్ ఉంటే మనకు రేషియో ఎట్లా వస్తుంది? ప్రోజెనీలో టెస్ట్ క్రాస్లో 1:1 రేషియోలో వస్తాయి. అది ఎంత నెంబర్ అయినా కానీ పాపులేషన్ 1:1లో రావాలి. ఓకే, సో ఇఫ్ ద ఆఫ్ స్ప్రింగ్ షో ద 1:1 రేషియో, if the offspring is showing the 1:1 ratio dominant to recessive phenotype, the parent with the dominant trait is heterozygous అనేది మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీనిలో చూస్తే ఇది మనకి ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకోవచ్చు. జీనోటైప్ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ అంటే మనం టాల్నెస్ సంబంధించిన క్యారెక్టర్. ఓకే, మెండల్ ప్రకారం క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇదేంటి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ అంటే హెట్రోజైగస్, స్మాల్ టీ అంటే హోమోజైగస్. ఇట్లా క్రాస్ చేస్తే దీన్ని ఏమనాలి? టెస్ట్ క్రాస్ అని చెప్పాలి. అప్పుడు ఏంటిది 2 రకాల క్యారెక్టర్స్ వస్తే మనకి అది కూడా 50-50% వస్తుంది. అంటే 1:1 రేషియోలో క్యారెక్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది ఇంకొక టేబుల్ కూడా దాని గురించే టెస్ట్ క్రాస్ సంబంధించిన టేబుల్ ఉంది. వెల్, మోర్గాన్ రోసోవెల్లో టెస్ట్ క్రాస్ ఏం చేసింది? మోర్గాన్ గ్రే బాడీ నార్మల్ వింగ్స్ తోటి ఉండే ఆర్గానిజంని బ్లాక్ బాడీ వెస్టిజియల్ వింగ్స్ తోటి ఉండే ఆర్గానిజంని క్రాస్ చేసిండు. ఓకే, టెస్ట్ క్రాస్ ఆల్ ఆఫ్ స్ప్రింగ్ గ్రే బాడీ నార్మల్ వింగ్స్ తోటి ఉన్నాయి. ఓకే, ఇది హెట్రోజైగస్. ఇది ఫస్ట్ ఏంటి? పైన హోమోజైగస్ 2 వాటిని క్రాస్ చేస్తే F1లో హెట్రోజైగస్ వచ్చింది. దీన్ని టెస్ట్ క్రాస్ చేస్తాడు. ఇప్పుడు టెస్ట్ క్రాస్లో ఏం చేశారు? F1 హెట్రోజైగస్ ఫీమేల్తోని హోమోజైగస్ రెసెసివ్ మేల్, అంటే మేల్ ఫీమేల్ అని కాదు, ఇక్కడ రెసెసివ్ అనేది ఇంపార్టెంట్. ఒక హెట్రోజైగస్ ఆర్గానిజం ఒక హోమోజైగస్ రెసెసివ్ ఆర్గానిజం మధ్యలో క్రాస్ చేయడం. ఓకే, ఆ విధంగా క్రాస్ చేస్తే అంటే మనకి ఇక్కడ ఇది అన్నోన్ అని చెప్తాను. దిస్ F1 హెట్రోజైగస్ అనేది అన్నోన్ అని అనుకుంటే, ఇది హోమోజైగస్ అనేది మనకి తెలుసు అనుకుంటే, దాని రిజల్టెంట్ జనరేషన్లో మనకి ఏంటిది? ఫీనోటైప్ అనేది 1:1 రేషియోలో రావాలి. ఇదేంటిది? బ్లాక్ లాంగ్ వింగ్డ్. ఓకే, గ్రే లాంగ్ వింగ్డ్. ఇది బ్లాక్ వెస్టిజియల్, ఇది గ్రే బాడీ వెస్టిజియల్ వింగ్, ఇది బ్లాక్ బాడీ నార్మల్ వింగ్. ఓకే, నార్మల్ అంటే లాంగ్ వింగ్స్. సో ఇక్కడ మనకి 1:1 రేషియో వచ్చిందమ్మా టెస్ట్ క్రాస్ ఆఫ్ మోర్గాన్లో. అంటే రిజల్ట్స్ చూడండి, ఇక్కడ మనకి సింగిల్ ఆర్గానిజం కాదు, సింగిల్ ఆర్గానిజం తీసుకోరు. ఇక్కడ సింగిల్ 5-10 ఆర్గానిజమ్స్ కాకుండా చూడండి హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. టోటల్ ఆఫ్ స్ప్రింగ్ 2300లో పేరెంటల్ టైప్ 1909, రీకాంబినెన్స్ 391. ఈ విధంగా హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ స్టడీ చేసిండ్రు. ఇవి ఏంటి చూస్తే ఇక్కడ పేరెంటల్ టైపు 965, 944, 1909 ఆర్గానిజమ్స్. రీకాంబినెన్స్ 206, 1 + 185 మొత్తం 391 రీకాంబినెంట్ ఆర్గానిజమ్స్ ఫామ్ అని. రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఓకే 391 అంటే 391 డివైడెడ్ బై 2300 అనేది మొత్తం టోటల్ ఆర్గానిజం పాపులేషన్. ఓకే, మొత్తం
దానిలో 391 అనేది రీకాంబినెంట్స్ అంటే హెటరోజైగస్ కొత్త ఆర్గానిజమ్స్ వచ్చినాయి. రీకాంబినెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 17%. ఓకే, 391/2300 ఇంటూ 100. ఇక్కడ 17% రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నాం. దీస్ జీన్స్ ఆర్ ఫర్ బాడీ కలర్ అండ్ వింగ్ సైజ్ ఆర్ లింక్డ్ బట్ షో 17% క్రాసింగ్ ఓవర్ అని చెప్తున్నాం. 17% రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఉంది మొత్తం పాపులేషన్లో అని చెప్తున్నాం. కంక్లూజన్ ఏమి ఇచ్చిండు మెండల్, అది మన టిహెచ్ మోర్గాన్. మెండల్స్ లా హోల్డ్స్ ఓన్లీ వెన్ జీన్స్ ఆర్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్స్. ఇక్కడ యాక్చువల్గా 1:1 వచ్చిందా టిహెచ్ మోర్గాన్కి అంటే స్లైట్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. వచ్చింది కాబట్టి ఏం చెప్తుండే, మెండల్స్ లా హోల్డ్స్, మెండల్స్ లా ఎప్పుడు నిజమవుతుంది. ఓకే, వెన్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ క్రోమోజోమ్, డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉన్నప్పుడే జీన్స్ అనేటివి సపరేట్గా సెగ్రిగేట్ అవుతున్నాయి, ఈజీగా సపరేట్ అవుతున్నాయి, సెగ్రిగేషన్ అవుతున్నాయి ఈజీగా. కానీ జీన్స్ ఒక క్రోమోజోమ్ మీద జీన్స్ లొకేట్ అయ్యి ఉండే డిస్టెన్స్ చాలా క్లోజర్గా ఉంటే అప్పుడు ఈ 1:1 రేషియో అనేది కొంచెం డివియేట్ అవుతుంది. సో ఇన్ డ్రోసోఫిలా ద జీన్స్ ఆఫ్ బాడీ కలర్ అండ్ వింగ్ సైజ్ ఆర్ లింక్డ్ అంటే క్రోమోజోమ్ పైన తక్కువ డిస్టెన్స్ తోటి వెరీ క్లోజర్గా ఉండే జీన్స్ని లింక్డ్ జీన్స్ అంటాం. అంటే ఒక జీన్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక జీన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సెగ్రిగేషన్ లాని ఇది కొంచెం డీవియేట్ చేస్తుంది. హెన్స్ లింకేజ్ రెడ్యూసెస్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఎక్కడైతే జీన్స్ మధ్యలో లింకేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అక్కడ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే అనేది ఇక్కడ టిహెచ్ మోర్గాన్ చెప్పింది. This is about the Mendelian laws. Okay, so we will discuss the next topic in next session. Okay, stay tuned. Thank you.